నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమాజ శాంతి పోలీస్ త్యాగం, అమరవీరులకు ఘన నివాళులు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించిన తిరుపతి జిల్లా పోలీసు శాఖ. శ్రీవారిమెట్ల వ్యాపారస్తుల సమస్యలపైన గత 427 రోజుల నుంచి నిరసన దీక్ష. దీపావళి రోజు మా జీవితాలలో వెలుగులు నింపాలని వర్షంలో తడుస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన. వార్తల్లోని వివరాలు. తిరుపతి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఈ రోజు ఉదయం తిరుపతిలోని ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అధ్యక్షత వహించారు. పోలీసు అధికారులతో పాటు జిల్లాలో విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు, అధికారులు, మీడియా ప్రతినిధులు మరియు పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల స్మారక స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ భద్రత, ప్రజాశాంతి కోసం విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా అమరవీరుల జాబితాను చదివి వినిపించి 2 నిమిషాలు మౌనం పాటించి వారికి గౌరవ నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, పోలీసు సిబ్బంది మన సమాజ భద్రతకు రక్షణ కవచం లాంటివారని, వారు కుటుంబం, వ్యక్తిగత జీవితం పక్కన పెట్టి ప్రజల రక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. దేశ సేవలో ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగం చిరస్మరణీయమని, వారి సేవలు, నిబద్ధత భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. ఇలాంటి అమరుల కుటుంబాలకు సమాజం ఎల్లప్పుడూ అండగా నిలవాలని పేర్కొన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 తేదీని పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ద్వారా దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు సిబ్బందిని స్మరించుకుంటామని తెలిపారు. గత సంవత్సరం అక్టోబర్ 21, 2024 నుండి అక్టోబర్ 20, 2025 వరకు దేశవ్యాప్తంగా 191 మంది పోలీసు సిబ్బంది, రాష్ట్రంలో 5 మంది పోలీసులు వీరమరణం పొందారని తెలిపారు. వీరందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు విధి నిర్వహణలో అసువులు బాసిన 25 మంది పోలీసు సిబ్బంది త్యాగం చిరస్మరణీయమని, పోలీసు శాఖ సిబ్బంది సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు పరుస్తున్నామని తెలిపారు. ప్రతి సిబ్బంది కుటుంబం సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అమరుల కుటుంబ సభ్యులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అమరులైన పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సన్మానించారు. ప్రతి కుటుంబ సభ్యునికి శాలువా, కత్తి, మెమెంటోలు ప్రదానం చేసి వారిని సత్కరించారు. పోలీసు సిబ్బంది త్యాగం వ్యర్థం కాదని, వారి కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అడ్డగా ఉంటుందని హామీలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు, రవి మనోహరాచారి, నాగభూషణరావు మరియు ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీలు, జిల్లా పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారిమెట్ల వ్యాపారస్తుల సమస్యలపైన గత 427 రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తున్నారు. దీపావళి పండుగ రోజున దీపాలు వెలిగించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు జయచంద్ర మాట్లాడుతూ, ఈ సమస్యను పరిష్కరించాలని టీటీడీ ఈవోకి అనేక సార్లు విన్నవించుకున్నా సమస్య పరిష్కరించకపోవడం చాలా బాధాకరమన్నారు. అన్ని రకాల పండుగలు టెంట్లోనే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గత 3 రోజుల నుంచి తీవ్రమైన వర్షాలు పడుతున్నా, భారీ వర్షాలు లెక్క చేయకుండా అనారోగ్యాలకు గురవుతున్నా నిరసన దీక్షను చేస్తున్నారని అన్నారు. పరిపాలనా అధికారులు కనీసం మానవతా దృక్పథంతో ఆలోచించకుండా వ్యవహరించడం అనేది బాధాకరంగా ఉందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం మానవ సేవే మాధవ సేవ అని ప్రచారం చేస్తున్న ఆ పరిపాలన భవనం ముందరే 427 రోజుల నుంచి 31 కుటుంబాలు నిరసన దీక్షలో కూర్చుని ఉంటే కనీసం పట్టించుకోకపోవటం బాధాకరమైన విషయం అన్నారు. ఎండకు ఎండి, వానకు తడిసి అక్కడే జీవనం కొనసాగిస్తున్న పరిస్థితిని టీటీడీ యాజమాన్యం కల్పిస్తోందని, ఇప్పటికైనా తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని సిఐటియు విజ్ఞప్తి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీవారిమెట్టు వ్యాపారస్తుల సంఘం నాయకులు చిరంజీవి, పెంచలయ్య, ప్రకాష్, రామ్మూర్తి, గోపి తదితరులు పాల్గొన్నారు. 426 రోజుల నుంచి శ్రీవారిమెట్టు చిరు వ్యాపారస్తులు పరిపాలన భవనం ఎదురుగా నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. కనీసం టీటీడీ యాజమాన్యం కానీ పిలిచి చర్చించి ఈ సమస్య ఏంది అని చెప్పని ఇప్పటి వరకు పరిష్కారం చేయకపోలేదు. అందుకనే దానికి నిరసనగా దీపావళి పండుగ రోజు దీపాలను పెట్టుకొని, మాకు దీపావళిలాగా ఆరిపోవద్దండి, మా బతుకుల్లో వెలుగు నింపండి అని చెప్పనని ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం, దీపాలు వెలిగించి మా జీవితాల వెలుగు నింపండి అని చెప్పిన నిరసిస్తూ ఈరోజు పరిపాలన భవనం ఎదురుగా ఉన్నటువంటి శిబిరంలో ఆందోళన కార్యక్రమం కొనసాగించడం అనేది జరుగుతూ ఉంది. ఈ రోజుకి 426 రోజులు 426 రోజుల నుంచి 30 కుటుంబాలు ఇక్కడ జీవనం కొనసాగించలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురవుతూ ఉంటే
కనీసం పట్టి పట్టనట్లు వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎక్కడో పులి వస్తే, ఎక్కడో షాపులు దింపేస్తే, ఎక్కడో పులి వచ్చిన చోటేమో షాపులు వెళ్తాయి, పులి రానటువంటి చోటేమో షాపులన్నీ కూడా దింపేశారు. అక్కడ అనేకమైనటువంటి శక్తులన్నీ అడ్డుకుంటున్నారు వీళ్ళకి ఇవ్వకుండా. మేము అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ శాశ్వతంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి లైసెన్సులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటిది తక్షణమే ఇవ్వాలని చెప్పారని గత 1.5 సంవత్సరం నుంచి పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. ఇంకెన్ని రోజులు చేయాలి? చంద్రబాబు నాయుడుని కలిసాం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి హోంమంత్రిని కలిసాం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కలిసాం. ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ ఈవోను కలవనేటువంటి అధికారం లేదు. అధికారులు ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతుంటే కూడా కనీసం కూటమి ప్రభుత్వానికి పరిష్కారం చేద్దాము అని చెప్పినది చింత శుద్ధి కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఇప్పటికైనా ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. పరిష్కారం చేయకపోతే రేపు రాబోయే కాలంలో ఒక పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటాం. అవసరమైతే ఆమరణ కూడా మేము ప్రకటించబోతున్నామని చెప్పని ఈ విషయాన్ని టీటీడీ అధికారులు గమనించాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జిందాబాద్ జిందాబాద్ సిఐటు జిందాబాద్ 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 సిఐటు జిందాబాద్. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరులను స్మరించుకోవటం మన బాధ్యత అని, వారు చేసిన త్యాగాలు సేవలు మరవలేనివని చిత్తూరు జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అరుణ సారిక, చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం చిత్తూరు ఆర్మీ రిజర్వ్డ్ పెరేడ్ మైదానంలో అమరవీరుల స్తూపం వద్ద స్మృతి పెరేడ్ నిర్వహించారు. చిత్తూరు జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి అరుణ సారిక, జిల్లా ఎస్పీ తుషార్ డూడి మరియు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్మృతి పెరేడ్ కు హాజరై పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి అరుణ సారిక మాట్లాడుతూ పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించుకుంటున్నామన్నారు. ప్రజా శ్రేయస్సు, శాంతి భద్రతలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని అన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా పోలీసులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారని, పోలీసులకు ప్రజల సహకారం చాలా అవసరమని అన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ పోలీసులు ప్రజల రక్షణ కోసం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి సమాజంలో శాంతి భద్రతలకు కాపాడేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు ప్రతి ఒక్కరికి ప్రేరణాత్మకమని, వారి స్ఫూర్తితో పోలీసు శాఖ నిరంతరం ప్రజల కోసం సేవలు అందిస్తుందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21న పోలీసు దళాలపై జరిగిన దురదృష్టకర సంఘటనను గుర్తు చేసుకుంటూ వారి త్యాగాలను స్మరించుకోవటం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందన్నారు. దేశానికి, సమాజానికి పోలీస్ అమరవీరులు చేసిన త్యాగాలను స్మరించుకోవటం ద్వారా వారి ధైర్యం, శ్రేయోభిలాషితాన్ని గౌరవిస్తున్నామని అన్నారు. అమరవీరుల త్యాగాలు భారతదేశం కోసం ఇచ్చిన అత్యున్నత సేవల కిందకు వస్తాయని, వారి స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ మదిలో దాచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పోలీసులు సమాజంలో శాంతి భద్రతలను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలను మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని, వారి త్యాగాల స్మరణే మన బాధ్యతని సూచించారు. అమరులైన వారి కోసం శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అమరులైన పోలీస్ కుటుంబాల వారిని శాలువాతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు ఇన్ఛార్జ్ అడ్మిన్ రాజశేఖర్ రాజు, అడిషనల్ ఎస్పీ శివానంద కిషోర్, చిత్తూరు ఎస్డిపిఓ సాయినాథ్, డిటిసి డిఎస్పీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సభ ద్వారా మన సుప్రీం సెక్రటరీ గుర్తు చేస్తున్నాము. వాళ్ళ ఫ్యామిలీస్కి ఏమేమి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఫ్యామిలీస్ గురించి అది రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆనర్ ఇవ్వాలి, ఈ సభ మనం ఇస్తున్నాము. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ ఉండొచ్చు, బోర్డర్లో ఫైరింగ్ లైన్ పోలీస్ పర్సన్స్ ఉండొచ్చు, చిత్తూరు జిల్లాలో చూస్తే రైట్ సెంటర్ ఉండొచ్చు, మరియు రాయలసీమ ఏరియాలో చూస్తే ఫ్యాక్షనిజం ఉండొచ్చు. గత ఒక 30-40 సంవత్సరాల నుంచి పోలీస్ పర్సనల్ మన సేఫ్టీ కోసం ప్రతిరోజు పనిచేస్తున్నారు. మనం కూడా ప్రతిరోజు చూస్తున్నాం. డిస్ప్యూట్ రెజల్యూషన్స్ ఉండొచ్చు, విమెన్ సేఫ్టీ ఉండొచ్చు, పిల్లల సేఫ్టీ ఉండొచ్చు, రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ ఉండొచ్చు. ఎప్పుడైనా చూస్తే ఎప్పుడైనా డీసీసీ ఇష్యూస్ ఉంటే పోలీస్ పర్సన్స్ ముందుగానే ఉంటారు. ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్లో చూస్తే సైక్లోన్ కానీ, ఫ్లడ్స్ కానీ, మిగతా మెడికల్ ఎమర్జెన్సీస్లో కూడా పోలీస్ పర్సన్స్ ముందుగానే ఉంటారు. సో ఇది చేసినప్పుడు ప్రాణం ఎప్పుడైనా అటువంటి అవసరం వస్తే కూడా వాళ్ళు ఒక్కసారి కూడా ఆలోచించారు. సో నేను ఈ సభ ద్వారా అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మన కాన్స్టిట్యూషన్ ద్వారా ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఎవరు జరిగినాయి అందరూ బేసిక్లీ అలానే ముందుకు వెళ్తే మన కంట్రీ ఇంకా సేఫ్ ఉంటుంది,
సెక్యూర్ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ కూడా వేసేసి మన పార్టీ వెళ్తాం. సో ఈ సభలో నాకు ఈరోజు అవకాశం ఇవ్వడం జరిగింది. నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ చాలా మంది ఫ్యామిలీస్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఈ సభ ద్వారా ఐఎమ్ పేయింగ్ మై ఆనర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరైతే తమ బిడ్డల్ని పోలీసు శాఖకి సమర్పిస్తున్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ప్రతి వారికి తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే సాధక బాధలు, డ్యూటీస్ ఎంత కఠినంగా ఉంటాయి. వాళ్ళు ఒక్కొక్కసారి ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడాల్సిన పరిస్థితులు ఉండేటటువంటి శాఖ ఇది. దానికి తమ బిడ్డల్ని ఎంతో ఆనందంగా వాళ్ళని పంపిస్తున్న తల్లిదండ్రులకి మొట్టమొదటిగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారి సహచరుడిగా ఉండేవాళ్ళు, ఇప్పుడు పోలీసుల్లో మహిళలు కూడా ముందుకు రావడం ఎంతో ముదాహం. అయితే వాళ్ళ సేవల్ని గుర్తిస్తూ మనం ఈరోజు ఈ యొక్క సంస్మరణ దినాన్ని జరుపుకుంటున్నాము. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, జోహార్లు అర్పించుకుంటున్నాను. ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎవరైతే ఇక్కడికి విచ్చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. పలమనేరు టౌన్ గుడియత్తం రోడ్డులోని ఎంఈఓ ఆఫీస్ ప్రహరీ గోడకు ఆనుకుని 4 రోడ్ల కూడలిలో తాగునీటి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వద్ద దాదాపు 10 సెంట్ల స్థలంలో అధికార పార్టీకి చెందిన వ్యక్తి భవన నిర్మాణాలు చేపడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ తన అనుచరులతో కలిసి భవన నిర్మాణం చేస్తున్న స్థలానికి చేరుకుని అధికారంలో ఉన్నామని, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని భవన నిర్మాణం చేస్తున్న ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో సీఐ మురళీమోహన్, మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసులు తమ పని సక్రమంగా నిర్వహిస్తున్నారని, మీరు పోలీసులను నిందించడం మాని భవన నిర్మాణం గురించి మాట్లాడాలని అన్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీ వైసీపీ వారు బిల్డింగ్ కట్టారని, అప్పుడు మీరు స్పందించలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. రేపటి రోజున ఈ భవనం కూల్చుకుంటే మేమే కూల్చివేస్తామని తెలిపారు. ఏదైతే గుడియాతం రోడ్డు ఉందో, పలమనేరు గుడియాతం రోడ్లో స్థానికంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలకు గతంలో నీటి ఇబ్బందులు ఉంటే ఈ రోడ్డు పక్కనే పైప్ లైన్ వేసుకొని రావడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీకి వాటర్ సప్లై చేయడం జరిగింది. ఆ మున్సిపాలిటీ పైపు కింద ఉన్నా సరే స్థానిక నాయకులు ఆక్రమించి ఈరోజు మీరు గమనిస్తే దాదాపు మోల్డ్ లెవెల్కి బిల్డింగ్ కట్టుకొచ్చారు. ఇది స్థానికులు దాదాపు నెలగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళారు, కమిషనర్ దగ్గరికి వెళ్ళారు, ఇక్కడ మున్సిపాలిటీ కమిషనర్ దగ్గరికి, తహసీల్దార్ దగ్గరికి వెళ్ళారు. ఎవరు కూడా సరైనటువంటి సమాధానం చెప్పకపోతే వాళ్ళు నన్ను కూడా ఆశ్రయించారు. ఖచ్చితంగా నేను కూడా వచ్చి పరిశీలించి అంతకీ అవసరమైతే ఖచ్చితంగా అక్రమ కట్టడాన్ని కూల్చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజల సమస్యల పట్ల మనం రాజకీయ నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రజల సమస్యల పట్ల మనం ఎప్పుడూ కూడా ఎవరైనా ప్రజలు ఏదైనా చెప్తే వాటిని ఆరా తీసి అది నిజమా కాదా, వాస్తవమా కాదా అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే నాకు కావాల్సిన ఒక రోడ్డు, నీకు కావాల్సిన ఒక రోడ్డు, ఇంకొకటి కావాల్సిన ఇంకొక రోడ్డు ఆక్రమించుకుంటూ పోతే రేపు ప్రభుత్వ స్థలాలు ఎక్కడుంటాయి? రేపు ఏదైనా ఇబ్బంది కలిగితే రేపు పొద్దునే వాటర్ ఆగిపోయో లేదా పైప్ బ్లాక్ అయిపోతే రేపు ఆ పైపులు తీసే పరిస్థితి ఉంటుందని నేను అడుగుతూ ఉన్నా. ఖచ్చితంగా ఆర్డీఓతో మాట్లాడాం, మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడాను, ఇప్పుడు కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. ఈరోజు సాయంత్రం లోపల ఖచ్చితంగా పరిష్కరిస్తాము, మాకు టైం ఇవ్వండి సార్ అని చెప్పారు. ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు మాట మేరకు నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించకపోతే భారీ ఎత్తున, పెద్ద ఎత్తున ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ వచ్చి నేలమట్టం చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీ ఇష్టం తర్వాత అని కూడా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైసీపీ నాయకుల మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ అక్రమ కట్టడాన్ని తొలగించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో భూమి యాజమాని పార్థసారథి ఇది అక్రమ కట్టడం కాదని, దానికి సంబంధించిన పూర్తి పత్రాలను మీడియా సమక్షంలో చూపించి మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ ఏమీ తోచక ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
గతంలో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గంటఊరు కాలనీలో మీ కన్వీనర్ భూ కబ్జా చేసిన సంగతి అందరికీ తెలిసిందేనని, గూడూరు కాలనీలో మీ కౌన్సిలర్ బిల్డింగ్ కట్టారని, అప్పుడు అధికారులు ప్రశ్నిస్తే వారిని అనగదొక్కారని, మీలాగా మేము భూమి ఆక్రమించుకుని అక్రమ కట్టడాలు చేయలేదని, 2007లో మా అమ్మ పేరు ఉన్న భూమిలో అప్పుడు రేకుల షెడ్ వేసుకుని చిన్న వ్యాపారం చేసుకుంటున్నామని, 2018 నుంచి పురపాలక సంఘంలో పన్ను కడుతున్నామని, మేము నిర్మిస్తున్న భవనం కింద ఎలాంటి పైపు లైను లేదని పురపాలక సంఘం వారు ధృవీకరించారని తెలిపారు. ఈ భవనానికి ప్లాన్ అప్రూవల్ కూడా ఇచ్చారని, గతంలో మీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే కూల్చివేతలు ప్రారంభించారని, ప్రజలు వాటిని చూసి గత ఎన్నికల్లో ఓడించినట్లు తెలిపారు. ఈరోజు దురదృష్టకరమైన సంఘటన. దీపావళి రోజు అందరూ దీపాలు చేసుకోకుండా మా సంఘటన పైన అందరూ తెల్లవారి నుంచి కొద్దిగా వేరే వాళ్ళు వచ్చి ఏదో చిచ్చుబుడ్లు పెట్టేసిపోయారు. ఆ చిచ్చుబుడ్లకి మేము కూడా సరైన సమాధానం చెప్పాలి కాబట్టి మేము కూడా బాంబులు పెడతాం రేపటి నుంచి. మా బాంబులు తట్టుకోవాలంటే ఎట్లుంటుందంటే, ఇప్పటికే గత ఎలక్షన్లోనే చూసినారు, ఈసారి మళ్ళీ ఏం జరుగుతుందని కూడా తెలుసుకోవాలా. ఇప్పుడు దొంగలే దొంగ అన్నట్లుండదు ఈరోజు జరిగిన సంఘటన. మన మాజీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు అక్రమాలు, దౌర్జన్యాలు, దందాలు ఏమీ లేదు, ఇక్కడ మాత్రం అక్రమాలు జరుగుతుందని ఈరోజు మాకు సంబంధించిన స్థలంలో మాకు ప్రభుత్వం ద్వారా మేము పట్ట 1998-99 ఆయన సరాయి కూడా వేసినాడేమో నాకు తెలిసి. నాకు 45 ఏండ్లు. ఈ 45 ఏండ్లలో ఆయన పొలం ముఖం కూడా చూసినాడు. అప్పటి నుంచి మేము ఇక్కడ అంగడి పెట్టుకుని జీవనం సాగించినాం. మళ్ళీ 18 ఏండ్లుగా నేను ప్రెస్లో ఉన్నా. నేను ఇక్కడ ఉండే దుకాణాన్ని డెమాలిష్ చేసి తరువాత నేను కన్స్ట్రక్షన్ లేకపోతా ఉన్నాను. అది కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టిన విషయము ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఉండే జాగాలన్నీ కొట్టేసిన. నాకు ఆ రోజు అప్పుడు ఉండిన కిరణ్ కుమార్ని విపరీతమైన ఒత్తిడి తెచ్చి నా అంగడిని డెమాలిష్ చేయాలని చూసినా నేను చట్టపరంగా హైకోర్టు వరకు వెళ్ళి హైకోర్టు ఆర్డర్తో పాటు అన్నీ తెచ్చుకొని ఆ రోజు నేను నిలబెట్టుకున్నా. ఇప్పుడు మళ్ళీ అక్రమంగా నిర్మిస్తూ ఉన్నారు అనే వాదన చేసి ఈరోజు పెద్ద హంగామా చేసి ఆయన ప్రచార ఆర్భాటం కోసం ఇంకేమి లేదు కాబట్టి ఎప్పుడో ఒక రోజు వస్తే ఏదో ఒకటి చేయాలా, ఆయన మీడియాలో రావాలా, దీనికోసం ఆయనకు ఒక సాకు దొరకాల. అందుకని కొంత చెంచాగాళ్ళని కొంతమందిని వేసుకొని ఇక్కడ వచ్చి హంగామా చేసి అక్రమంగా అనేసి దీన్ని డెమాలిష్ చేసేకి ఇది వచ్చినాడు. కనీసం మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి చట్టం గురించి తెలుసా? ఏదైనా అక్రమమైనా ఏదైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు చట్టం, నువ్వెవరే ఆ చట్టాన్ని చేతిలోకి తీసుకునేదానికి? డెమాలిష్ చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చినారు? సిగ్గు అనిపించేలా మీకు? ఇట్లా చిల్లర రాజకీయాలు చేసి మిమ్మల్ని అందరూ ఇంట్లో గాజులతోటి కూర్చోబెట్టేయండి. మీతో ఉండారు వెనకాల చెంచాగిరీలు. వాళ్ళ మాటలిని ఇంకా దిగజారు స్థాయికి వెళ్ళిపోయినారు మీరు. భవిష్యత్తులో మీ గురించి మాకు ఏం తెలియదు చెప్పండి. పోలీసులు అంటే గౌరవం లే, మీకు మీడియా అంటే గౌరవం లే, అందరి పైన అధికారం లేకుండా దౌర్జన్యం చేస్తారు. మేము ఎప్పుడైనా అధికారుల పైన కానీ ఎవరిపైన దౌర్జన్యం చేసిన చరిత్ర ఉందా మాది? మా బాస్ మాకు పెట్టిండే విలువలు అది. మేము పోతే 10 మంది చేతులు ఎత్తి మొక్కాలని మేము పోతాము సమాజంలోకి. చీదరించుకునే విధంగా మిమ్మల్ని చూస్తే చీదరించుకుంటారు, ఆ విధంగా మేము బతకడం లేదు. ఈరోజు తెల్లారితో జరిగిన సంఘటన చాలా బాధాకరం. అందులో పార్థన్నకి చేయడం చాలా ఇది. వాళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళుగా వాళ్ళ అమ్మ కావచ్చు ఇక్కడే ఉంది, టీ అంగడి బోండాలంగా పెట్టుకుంది. అప్పుడు చాలా మంది కాలేజీకి పోయే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిపోతాను 30 ఏళ్ళుగా ఉన్నారు. అప్పుడంతా తెలియకుండా ఈరోజు వచ్చేసి అక్రమ కట్టడం అంటే అది చాలా పద్ధతి కాదు. మీ విజ్ఞతకే వదిలేస్తాను. ప్రతి ఒక్కరికి టైం వస్తుంది, అదంతా పద్ధతి కాదు. ఒక ఇల్లును కూల్చడం చాలా పాపము. ఇదే పనిగా మీరు గతంలో కూడా చేస్తారు, ప్రతి ఒక్కరు చేసేది. దానికి కొంచెము ఇదనేది ఉంటుంది. దీనివల్ల పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. అడగల్లా, చెప్పల్లా, ఏదైనా పేపర్లు అడగల్లా. ఆఫీసర్లు ఉన్నారు, కమిషనర్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. అన్నిటికీ మనమే హీరోలు అయిపోయి మనమే చూపించేసేది పద్ధతి కాదు కదా. ఈరోజు వాళ్ళ టైము, ఇంకో రోజు మన టైము. మన ప్రతిపక్షం మనం అధికారంలో ఉండి కూడా ఆయన పద్ధతిగా ఉన్నాడంటే ఆయన మంచితనము మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఇవంతా పద్ధతి కాదు. ఇదే పని చేస్తూ ఉంటే ఇంకా మనం కూడా రివర్స్ అయ్యేది ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. మేము కూడా రేపు కమిషనర్తో మాట్లాడతాము, ఏముందో చూసి చెప్తాము. ఖచ్చితంగా దీని మీద అయితే యాక్షన్ తీసుకున్నాం. ఎవరినైతే వదిలే పరిస్థితి అయితే లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజ శాంతి పోలీస్ త్యాగం, అమరవీరులకు ఘన నివాళులు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించిన తిరుపతి జిల్లా పోలీసు శాఖ. శ్రీవారిమెట్లు వ్యాపారస్తుల సమస్యలపైన గత 427 రోజుల నుంచి నిరసన దీక్ష. దీపావళి రోజు మా జీవితాలలో వెలుగులు నింపాలని వర్షంలో తడుస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.